జయహో ఆర్ఎంపీ గ్రామీణ వైద్యుడా. భూమి పుట్టినప్పటి నుండి వీరికి చరిత్ర ఉంది. ఈ సమాజానికి ఆర్ఎంపీల సేవలు అవసరం. వైద్య రంగంలో పేదవారికి వీరు బాగా ఉపయోగపడతారు. వక్కానించిన విజయవాడ తూర్పు శాసనసభ్యులు గద్దె రామ్మోహన్ రావు. శనివారం జరిగిన శాసనసభలో 0 అవర్లో శాసనసభ్యులు గద్దె రామ్మోహన్ రావు మాట్లాడుతూ, భూమి పుట్టని కాలం నుంచి ఆర్ఎంపీ వ్యవస్థలు ఉన్నాయని, వీరికి టీడీపీ హయాంలో 2014-16లో గుర్తింపు ఇస్తున్నట్లు ప్రకటించిన విషయం విదితమే. నేటికీ అమలు కాలేదు. ఇప్పుడు ఆర్ఎంపీ గ్రామీణ వైద్యులను ఉద్దేశిస్తూ, వీరు సమాజానికి, పేదవాళ్ళు వైద్యానికి చాలా ఉపయోగమని, వారిని అశ్రద్ధ చేయొద్దని ప్రభుత్వం వారికి శిక్షణ ఇచ్చి గుర్తింపు ఇవ్వాలని స్పీకర్కు కోరారు. వినతి పత్రం అందించారు. గౌరవ ముఖ్యమంత్రి వర్యులకు మరియు వైద్య శాఖ మాత్యులకు ఈ సందర్భంగా సమస్యను పరిష్కరించాలని వారిని కోరారు. ఈ విషయమే యావత్ రాష్ట్రంలో ఆర్ఎంపీ సంఘాలు హర్షం వ్యక్తం చేశాయి. ముఖ్యంగా ఉత్తరాంధ్ర సామాజిక గ్రామీణ వైద్యుల సంక్షేమ సంఘం అభినందనలు తెలుపుతూ, ఇందుకు ఎంతగానో కృషి చేసిన వివిధ ఫెడరేషన్ నాయకులు, కూటమి ప్రభుత్వంకి మొదటి నుంచి మంత్రివర్గాలతో గౌరవ అధ్యక్షులు రాజా సిద్ధార్థ, రాష్ట్ర ఫెడరేషన్ అధ్యక్షులు జిఎస్ ప్రసాద్, కార్యదర్శి కంబాల బాబురావు, వర్కింగ్ ప్రెసిడెంట్ జంగం జోషి, సలహాదారులు డాక్టర్ ఎంఎల్ రావు తదితర గౌరవ నాయకులు ప్రయాణం చేస్తూ, కొద్ది రోజుల క్రితం వివిధ సంఘాల కలయిక జేఏసీగా ఏర్పడి ఈరోజు ఒక శుభ పరిణామానికి శ్రీకారం చుట్టిన వీరందరికీ రాష్ట్ర ఆర్ఎంపీ సభ్యులు హర్షధ్వానాలు వ్యక్తం చేస్తున్నారు. జైహో ఆర్ఎంపీ, జైహో గ్రామీణ వైద్యులారా నినాదాలు తెలియజేశారు. ఉత్తరాంధ్ర ఆర్ఎంపీ కార్యవర్గం అధ్యక్ష కార్యదర్శి జంగం జోషి, గద్దె చిరంజీవ, గౌరవ అధ్యక్షులు మమ్ముల తిరుపతిరావు, వివిధ జిల్లాల నాయకులు అనకాపల్లి వీరభద్రరావు, శ్రీకాకుళం పాలకొండ రాజు, విశాఖపట్నం ఆకుల శ్రీనివాసరావు, అల్లూరి అన్నపూర్ణమ్మ, మన్యం అల్లాడు త్రినాథరావు, పండిత బాలకృష్ణ, గౌరవ సలహాదారులు కోన ప్రకాష్ తదితరులు హర్షం వ్యక్తం చేశారు.